వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాల్లో ఏం చేశారని ఎమ్మెల్సీ ఓట్లు అడుగుతున్నారని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రశ్నించారు. 4 ఏళ్లలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా తప్ప అభివృద్ధి శూన్యమని ఆయన విమర్శించారు. వైసీపీకి బుద్ధి చెప్పాలంటే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. 2024 టీడీపీ టికెట్ పై మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల హాట్ కామెంట్స్. వెంకటగిరి టీడీపీ ఇన్ఛార్జ్ నేనే 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి వెంకటగిరికి టికెట్ కూడా నాదేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సంవత్సరాల్లో ఏమి చేసిందని మరి గ్రాడ్యుయేట్ కానీ ఉపాధ్యాయ ఓటు కానీ ఎందుకు వేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి చేసిందంతా కూడా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇలాంటివే. కానీ ఈరోజు ఎక్కడా కూడా ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది శూన్యం. ఇంకా రాబోయే రోజుల్లో తాగేదానికి నీళ్లు కూడా ఉండవు. చూస్తూ ఉన్నాం, కరెంటు కూడా కట్ అంటున్నారు. ఆ దమ్ము ధైర్యం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి లేదు. అది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయితేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగి ఉండేటి. కరెంటు కూడా ఎప్పుడు కొరత లేకుండా ఇచ్చాడు. ఇంకా రేపు నెల నుంచి కరెంటు కోత కూడా పెడుతున్నాడు. జనాలు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. ఏ చెట్ల కిందకు వెళ్ళాల్సి వస్తూ ఉంది. మరి కోరి మరి తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు మోసపోతారు? ఇప్పుడు వాళ్ళు పెట్టేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి వాళ్ళ క్యాండిడేట్కి ఎందుకు వెయ్యాలి, ఏం చేశారని వెయ్యాలి? ఇదైనా కానీ వాళ్ళని దెబ్బ తీయాలి అంటే, బుద్ధి చెప్పాలంటే